దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్. ఈ సాయంత్రకాలం మందు మరలా మనమందరము కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆత్మలో సహవాసం చేయటానికి ప్రభు మన కృప ఇచ్చాడు. అందును బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధిని కోరుకుందాం, ఆయన సహవాసం కోరుకుందాం. ఆయన సన్నిధిలో ఉన్న శక్తి, బలము, విడుదల, సంతోషాన్ని, విశ్రాంతిని, ఆయనతో సహవాసమును కోరుకుందాం. అందరం కూడా ప్రభువుకు దగ్గరగా ఆకర్షించమని అడుగుదాం. ఈ సాయంత్రకాలం మందు ప్రార్థన చేద్దాం. అందరం కూడా. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీ అద్వితీయ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ సత్యదేవుడవు, సత్యస్వరూపివి, సర్వోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలముల్లో నివసించుచున్నవాడవయ్యా. ఈ సాయంత్రకాలం మందు నిశ్చయముగా నీవు మా మధ్య, మాలో ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, స్తోత్రములయ్యా. ఈ సాయంత్రకాలం మందు మా జీవితాలలో మాకు తోడుగా నీవు ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీవు మాకు ప్రత్యక్షమై మమ్ములను నీ ప్రజలుగాను నీ సొత్తైన జనాంగముగా చేసుకున్నందుకు స్తోత్రములయ్యా. యెహోవాను తమకు దేవునిగా గల జనులు ధన్యులు అని ప్రభు మేము రుచి చూచి ఎరిగి ఉన్నాము. స్తోత్రములు తండ్రి. తండ్రి, ఈ సాయంత్రకాలం ముందు ఈ ఆరాధనంతా నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. మా స్తుతి, ఆరాధన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ప్రార్థనలు నాయన నీకు ఇంపైన ధూపముగా లేచునుగాక. అయా, వాక్య పరిచర్యలో కృప చూపండి తండ్రి. నీవు మాట్లాడండి ప్రభువా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము, తెప్పరిల్ల చేయబడతామయ్యా. నీ కొరకు సాక్షులుగా ఉంటాం. బలారాధనలో నీ కృప కుమరించండి. నీకు దగ్గరగా మమ్మల్ని ఆకర్షించండి. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కృప, నీ సన్నిధి తోడుగా ఉంచుమని తండ్రి, నీ ముఖకాంతి అందరి మీద ప్రకాశింపజేసి నీవు కరుణించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన పక్షముగా యుద్ధములు చేయుచున్నవాడు గనుక పాడుదామా? యుద్ధము యెహోవాదే. అందరికీ తెలిసిన పాట కాబట్టి సంతోషంగా దేవుని స్తుతిస్తూ పాడుదాం. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్య మనకు అండ. విశ్వసించి పాడుదామా అందరము? అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పలతో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పలతో అందరము మన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఓ, ఇంత గొప్ప అండ మనకు ఉన్నాడు దేవుడు మనకు తోడుగా. ఆయన మనకు తోడుగా ఉండగా అన్ని విషయాల్లో కూడా మనము బలము కలిగి ముందుకే సాగుదము గాక. హల్లెలూయా. ఓ, ఎన్ని అడ్డంకులున్నా ఏమి ఎదురైనా కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రము దాటించి ఐగుప్తును దాటించి ఐగుప్తులో నుంచి విడిపించి బయటకు తెచ్చిన దేవుడు. జ్ఞాపకం చేసుకుందామా అందరము? మనకందరికీ తెలిసిన పాట యుద్ధవీరుడా కదులు ముందుకు పాడుదాం. యుద్ధవీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చేగా రక్తం మనలకు. చేతులు కలుపుదాం అందరము. యుద్ధవీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చేగా రక్తం మనలకు. లేదు మనకి అపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధవీరుడా కదులు ముందుకు పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయే వెనుకకు విడుదలిచ్చేగా రక్తం మనలకు. ఏదేమైనా గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము. ఎర్ర సంద్రమైన ఏరికో గోడలైన మేం వెనుకడుగు వేయము. ఆమేన్.
ఏదేమైనా గాని ఏ దూరేమున్నా గాని ముందుకే పయనము. ఎర్ర సంద్రమైన ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము. అందరం కలిసి యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతా, అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతా. లేదు మనకిక అపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు, పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా. చింతయే లేదు, ఏ కొదువ లేదు, నిస్సత్తువే రాదుగా. పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా. చింతయే లేదు, ఏ కొదువ లేదు, నిస్సత్తువే రాదుగా. ఆకలి తీర్చమన్నా కొరియును యేసుని నీడలో, దాహము తీర్చబండయ చీలెను కలువరి సిలువలో. లేదు మనకిక అపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు, పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి. పోయే వెనుకకు విడుదలిచ్చేగా రక్తం మనలకు. హల్లెలూయా నిజమే, యేసు రక్తమే మనకు జయము. గొర్రె పిల్ల రక్తము వలన మన నోటి సాక్ష్యము వలన జయించుచున్నాము గనుక పడదాం. గొర్రె పిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మతో గెలిచెదం. గొర్రె పిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మతో గెలిచెదం. యేసుని గొప్ప వాగ్దానములే నింపెను నిబ్బరం. యేసుని యందు విశ్వాసమే మా విజయపు సూచకం. లేదు మనకిక అపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు, పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి. పోయే వెనుకకు విడుదలిచ్చేగా రక్తం మనలకు. చప్పలతో అందరము దేవునికి స్తోత్రములు చెల్లిదాము. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమును ఆశ్రయించిన వారు అన్నిట్లో కూడా జయించగలరు కనుక మనలను విమోచించినటువంటి నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన, వెల కట్టలేనటువంటి క్రీస్తు రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ పడదాం. యేసు రక్తము యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అందరం కలిసి అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన పరిశుద్ధమైన రక్తమును బట్టి
మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు. కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనము కూడా ఆయనను వెంబడించుదుముగాక. ఆమెన్. ఆయనను వెంబడిస్తే మనకు భయం ఉండదు. కొండలైనా, లోయలైనా, గుట్టలైనా, మెట్టలైనా క్రీస్తును వెంబడిద్దాము. దేవుడు మనకు సహాయం చేస్తుండగా పాడుదాం. నా రక్షకుని వెంబడింతునన్నిటన్, ఐ విల్ ఫాలో జీసస్ అని పాడుదామా? 179. నా రక్షకుని వెంబడింతునన్నిటన్, ఘోరమైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్, పరమ కిరీటమందు వరకు. యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదున్. యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదున్. నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్, ప్రయాసమైన లోయలైన భయపడను. దయచూపు యేసు నన్ను వెంబడించుచో, భయమేల భువనంబులో దగనందరము. యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదున్. యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదున్. కన్నులు మూసుకొని యేసయ్యను వెంబడించవచ్చు మనము. కాలమెల్ల యేసునందు నమ్ముదున్, భీకరంపు వార్ధి అయిన నే దాటుదున్. నా కర్త తోడ నిందునైనా నెగుదున్, నాకమెక్కి తండ్రించుచు వరకు. యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదున్. యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును, భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడే నీ వెళ్ళు. నా రక్షకుని వెంబడింతునన్నిటన్, ఘోరమైన కొండలైన జంకొందను,
సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్ పరమ కిరీటమందు వరకు. Follow, follow, I will follow Jesus. Anywhere, everywhere, I will follow on. Follow, follow, I will follow Jesus. Everywhere He leads me, I will follow. One more time. Follow, follow, I will follow Jesus. Anywhere, everywhere, I will follow on. Follow, follow, I will follow Jesus. Everywhere He leads me, I will follow on. Amen. Amen. Hallelujah. Yesu nenu ఎన్నడెన్నడూను ఆశతో అన్నిట వెంబడింతును. భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడేని వెళ్ళుదున్. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఆయన మనము వెంబడించవచ్చు. పచ్చిక గల చోట్ల ఆయన మనను నడిపించగలిగిన దేవుడు. క్రీస్తుని వెంబడించడానికి సాయంత్రకాలం మందు దేవుని సహాయం అడుగుదామా అందరం కూడా. ఓ పరిశుద్ధుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు. హి ఈస్ హోలీ. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు మన మధ్య ఉన్నాడు. ఆయనకి అప్పగించుకుందామా. Let us sing this. Kadosh, you are holy, O God, you are holy. Let us worship the Lord in the beauty of holiness. Kadosh, 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 Adonai, Elohim, Tsevaot, Adonai, Elohim, Tsevaot. You are holy, O God. Holy, 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 holy. O Lord our God, O Lord our God, Lord of hosts, O Lord our God, Lord of hosts, who was and who is and who is to come, who was and who is and who is to come, who was and who is and who is to come, who was and who is and who is to come. వర్తమాన భూత భవిష్యత్ కాలముల
భవిష్యత్ కాలములలో ఉన్నవాడా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడా. హీస్ హోలీ, 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 హోలీ. Lift up your voices. Holy, 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 O Lord our God, O Lord our God, Lord of hosts, O Lord our God, Lord of hosts, who was and who is and who is to come, who was and who is and who is to come. వర్తమానం, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడా. పరిశుద్ధుడవైన మా తండ్రి, O Lord, you are holy, O God. We rever your presence, O Lord. We bow down before you, O God. We humble ourselves, Lord, in your presence. Thank you, Lord, for covering us with your holiness, O God. Thank you, thank you. Draw us near to you, O God. నీ పరిశుద్ధతో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కప్పుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నిశ్చయముగా నువ్వు మా మధ్య ఉన్నావు, మాతో ఉన్నావు, మాలో ఉన్నావు. స్తోత్రములు. ఓ నిరంతరము ఉన్నవాడా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడా, స్తోత్రములయ్యా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. తండ్రి, ఈ సాయంత్రకాలం ముందు నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేసి బలపరచుండయ్యా. నీవు మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మాట్లాడేటువంటి దేవా, మా అందరితో కూడా మాట్లాడమని. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మనుష్యుని మాట ఒట్టి మాటలయ్యా, నీ మాటలైతే జీవపు ఊటలు తండ్రి. జీవము ఆత్మైన నీ వాక్కును పంపి బలపరిచి బాగు చేయమని, నీ కొరకు సాక్షులుగా నిలుపుమని, నీకు సంపూర్ణంగా అప్పగించుకునే కృప ఇమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ సాయంత్రకాలం మందు దేవుని వాక్య ధ్యానము చేయటానికి దేవుడు మరలా మనకిచ్చిన కృపకై ఆయనకే స్తుతి కలుగును గాక. గత వారం మనము మోషే, యెహోషువల గురించి, వారు అమాలేకీయులతో యుద్ధమాడటం గురించి ధ్యానం చేశాం కదా. యెహోషువ ఏమో బీయింగ్ ద కమాండర్ ఆఫ్ ద ఆర్మీస్, ఇశ్రాయేలు సైన్యమునకు అతడు అధ్యక్షునిగా, సైన్యాధిపతిగా అతడేమో అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. మోషే ఏమో దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా కొండ మీదకి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం. అదంతా కూడా స్పిరిచువల్ బ్యాటిల్, ఆత్మ సంబంధమైన యుద్ధం వారు చేసినట్లుగా మనం చూసాం. సర్వాంగ కవచం గురించి మాట్లాడుకున్నాం.
ఎంతమంది ప్రతిరోజు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటున్నారు? రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోళ్ళు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ఆత్మలో ప్రార్థన, దేవుడు మనకిచ్చిన వరములు, ఇవన్నీ కూడా నిత్యము మనము సర్వాంగ కవచం ధరించుకొని యుద్ధరంగంలో ముందుకు వెళ్ళుదుముగాక. ఆమెన్, హల్లెలూయా. సో ఆ తర్వాత మోషే మనం చూసినట్లుగా గత వారం మోషే, యెహోషువలు అమాలేకీయులను జయించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు భక్తుడైన మోషే కూడా మరణించాడు. ఆ తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు దేవుని చిత్తానుసారముగా. సో ఇక అక్కడి నుంచి యెహోషువ ఎన్నో యుద్ధాలు చేయాలి. నాయకునిగా అతను అమాలేకీయులతో యుద్ధంతో అతని యుద్ధాలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత యుద్ధాలు చేయాలి. దేవుని దయ వలన వారు అరణ్యంలోనే రాలిపోకుండా దేవుడు తన వాగ్దానము నెరవేరుస్తూ వాళ్ళను యొర్దాను కూడా దాటించేశాడు. హల్లెలూయా. అంటే యొర్దాను దాటితే ఇక వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించారు. అక్కడ గిల్గాలు అనేటువంటి ఒక స్థలంలో వాళ్ళు తమ క్యాంప్ అక్కడ ఏర్పరచుకున్నారు. అక్కడ దేవుడు వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళాక దేవుడు వెంటనే వాళ్ళని మీరు వెళ్ళి యుద్ధాలు చేయండి అని చెప్పలేదు. కానీ మనం ఇంతకుముందు ఒకసారి ధ్యానం చేశాం కొన్ని వారాల క్రితం. వెంటనే వాళ్ళని వెళ్ళేసి మీరు యుద్ధాలు చేయండి అని పంపించలేదు, కానీ వారికి అక్కడ సున్నతి చేయించాడు. తర్వాత పస్కా పండుగ వాళ్ళు అక్కడ ఆచరించారు. మన్నా ఆగిపోయింది. ఇక ఆ దేశపు పంటను వాళ్ళు తినటం ఆరంభించారు. సో స్పిరిచువల్గా దేవుడు వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే స్పిరిచువల్ బ్యాటిల్, ఇందాక మనము మోషే, యెహోషువల గురించి చెప్పుకున్నాం. ఆత్మ సంబంధమైన పోరాటం ద్వారానే వాళ్ళు జయించగలిగారు. హల్లెలూయా. న్యాచురల్గా వాళ్ళు పోరాటం చేస్తున్నా కానీ ఆత్మ సంబంధమైన ప్రభావంతో, అంటే దేవుని ప్రభావంతో వాళ్ళు జయించగలిగారు. కాబట్టి దేవుడు వాళ్ళని ముందుగా, ఇక మీ ముందు చాలా యుద్ధాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆత్మలో బలం పొందాలి దేశమంతా కూడా అని చెప్తూ ఆ స్పిరిచువల్ ప్రిపరేషన్ దేవుడు వాళ్ళకి చేస్తున్నాడు. అందులో చివరి స్పిరిచువల్ ప్రిపరేషన్ మనం ఒక్కసారి చూడబోతున్నాం. సున్నతి అయిపోయాక, పస్కా వాళ్ళు ఆచరించాక, మన్నా ఆగిపోయాక, ఆ దేశపు పంటను వాళ్ళు, అంటే వాగ్దాన దేశం యొక్క పంటను వాళ్ళు తినటం ఆరంభించాక ఇక వాళ్ళు దే ఆర్ రెడీ టు గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళి ఇక దేవుని చిత్తానుసారంగా వాళ్ళు అన్ని స్వాధీనపరచుకోవాలి. ఆ వెళ్ళటానికి ముందు దేవుడు ఇంకొక క్షణం ఆగు యెహోషువ, నీకు ఇంకొకటి నేర్పించాలి అని దేవుడు ఆ స్పిరిచువల్ ప్రిపరేషన్ యెహోషువకు బోధిస్తున్నాడు. అది చదువుదాము ఒకసారి అందరము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుదాం. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగక అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చున్నదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సో యెహోషువ ఆ గిల్గాలు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉండి ఎదురుగా వాళ్ళకి యెరికో కనిపిస్తూ ఉంది. యెరికో అనేటువంటి పట్టణం కనబడుతూ ఉంది. ఆ యెరికో ప్రాకారములు కలిగినటువంటి పట్టణము, అంటే చుట్టూరు కూడా ఫోర్టిఫైడ్ సిటీ. ఎవరు అందులోనికి శత్రువు రాజాలనంత గొప్ప సిటీ, అది గొప్ప పట్టణం. సో దాని ముందర యెహోషువ నిలబడితే అతనికి, ఎందుకంటే నెక్స్ట్ అతను వాటన్నిటినీ జయించాలి కాబట్టి మనం చెప్పుకున్నాం తమ ఇశ్రాయేలు సైన్యాలకన్నిటికి కూడా అతనే సేనాధిపతి కదా. సో బీయింగ్ ద చీఫ్ అతను స్ట్రాటజీస్ చేసుకోవాలి. వార్ స్ట్రాటజీస్ అంటాం కదా, యుద్ధ సన్నాహకాల వాటెవర్ ఆ ప్రిపరేషన్స్, ఎట్లా ఇప్పుడు ఆ యెరికోని జయించాలి. వీళ్ళ దగ్గర ఉన్నవేమో చిన్న చిన్న ఆయుధాలు మనకు తెలుసు,
వాళ్ళంతగా యుద్ధశూరులు కూడా కాదు, కానీ దేవుని వలన వారు జయిస్తూ వస్తున్నారు. సో కత్తులు, ఈటెలు, వడిసెలు వీటితోటి అంత పెద్ద ప్రాకారాలను ఎలా పడగొడతారు? కాబట్టి తన స్ట్రాటజీస్ ఏవో తను మరి ఆలోచన చేస్తున్నాడో దాని ఎదుటుగా అతను చూస్తూ ఉంటే అతను కన్నులెత్తి చూడగా అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు యెహోషువకు. అది కూడా మామూలుగా కాదు, దూసిన కత్తి చేత పట్టుకుని రెడీగా ఉన్నాడు. ఒకడు అతని ఎదుట నిలిచి ఉండేను. వెంటనే యెహోషువ అతని ఎదుకు వెళ్ళాడు. వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడిగాడు. ఎందుకంటే అది తప్పనిసరి ప్రశ్న అది కదా. కత్తి చేత పట్టుకొని రెడీగా మన ముందర ఎవరన్నా ఉంటే నువ్వు నాతో ఉన్నావా, నాకు విరోధంగా ఉన్నావా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఒకవేళ అతను యెహోషువకి విరోధంగా ఉంటే హీ హాస్ టు ఫైట్ దేర్, అక్కడ అతను పోరాడాలి, లేకపోతే సమాధానం ఉండొచ్చు. సో మంచి ప్రశ్న వేశాడు అక్కడ. నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనేను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు దేవుని పేరు వాడాడు. ఆ వచ్చిన వ్యక్తి కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్పాడు. సో యెహోషువ ఏమడుగుతున్నారంటే, నీవు మా పక్షం వాడివా, ఇశ్రాయేలుల పక్షపు వాడివా, ఎరుకో లేకపోతే శత్రువుల పక్షపు వాడివా అని అడిగితే, యాక్చువల్లీ అతను వచ్చింది ఎందుకు? ఇశ్రాయేలులకి సహాయం చేయటానికే. కానీ ఆ సమాధానం ఇవ్వలేదు ఆయన. ఏమని చెప్పాడంటే, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను, యాజ్ ద కమాండర్ ఆఫ్ ద హోస్ట్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సైన్యములకు అధిపతిగా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అని చెప్పాడంటే ఏం చెప్తున్నారంటే, యెహోషువ ఇక్కడ నేను నీ పక్షంగా ఉన్నానా, నీ శత్రువుల పక్షంగా ఉన్నానా అనేది కాదు ప్రశ్న. నేను నిన్ను బలపరచడానికి వచ్చానా అనేది కాదు ప్రశ్న. నీవు ఎవరు పక్షంగా ఉన్నావు అనేది నువ్వు ఇప్పుడు డిసైడ్ చేయాలి యెహోషువ అన్నట్లుగా ఆ వచ్చిన ఆయన, ఆ ప్రభు అతనికి చెప్పాడు. అంటే మనం చాలాసార్లు దేవుడు మన పక్షముగా ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం. నిజమే అది, ఎందుకంటే దేవుడు తన ప్రజలకు తోడుగా ఉన్నాడు, మన పక్షముగా ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం మన జీవితాల్లో. అనుకున్నవి సాధించలేము, స్పిరిచువల్గా కూడా చాలాసార్లు ఓడిపోతుంటాం. లైఫ్లో కూడా అనుకున్నవి ఎన్నో ప్లాన్స్ వేస్తాం, వెంటనే చాలా అవన్నీ కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు, కలలుగానే మిగిలిపోయిన పరిస్థితులు. ఎందుకంటే మనము దేవుని పక్షము వహించటం లేదు. ఆ వచ్చిన ఆ యెహోవా దూత కనుక, అవును యెహోషువ నేను నీ పక్షంగా ఉన్నాను అంటే అక్కడ లీడర్ ఎవరవుతారు, కెప్టెన్ ఎవరవుతారు? యెహోషువ అవుతాడు. యెహోషువ నువ్వు సేనాధిపతివి, నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు సపోర్ట్గా అంటే యుద్ధం అంతా అప్పుడు యెహోషువ చేయాలి. యెహోషువ అప్పుడు గెలవలేడు కదా. కానీ యెహోషువ ఏం చేయాలంటే, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని ఆయన చెప్పిన వ్యక్తికి చిత్తగించుమో అని సరెండర్ అయిపోతే, ఆయన బీయింగ్ ద కమాండర్, బీయింగ్ ద కెప్టెన్, ఆయన ఆ సేనలను ముందుకు నడిపిస్తాడు, సైన్యాన్ని ఆయన జయింపజేస్తాడు. యెహోషువ అదే చేశాడు. ఆయన ఎప్పుడైతే యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అని చెప్పాడో, యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాడు. హల్లెలూయా. సో ఆ వచ్చినటువంటి వ్యక్తి దూసిన కత్తి చేత పట్టుకుని యుద్ధం చేయటానికి సిద్ధంగా, లేకపోతే బైబిల్లో దూసిన కత్తి చేత పట్టడం గురించి ఒక 2 చోట్ల రాయబడి ఉంది. బిలాము అనేటువంటి ప్రవక్త ఇశ్రాయేలీయులను శపించటానికి వెళ్తూ ఉంటే గాడిదనెక్కి, సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఉంటుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31 నుంచి 33 చదువుదాం. 21వ వచనం కూడా చదువుదాము, ఆ తర్వాత 31 నుంచి 33. సంఖ్యాకాండము 22:21. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా,
దేవునికి స్తోత్రం. సో బిలాము వెళ్తూ ఉన్నప్పుడు 22వ వచనంలో చూస్తే అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. 31వ వచనంలో అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచాడు. అక్కడ జడ్జ్మెంట్ పాస్ చేయడానికి దూసిన కత్తి అనేది ఎప్పుడు కూడా దేవుడు తన తీర్పు తీర్చడానికి వచ్చినట్లుగా ఉండేటువంటి సాదృశ్యము. యెహోవా దూత అంటే ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. పాత నిబంధనలో యెహోవా దూతగా ఆయన అనేక మార్లు ప్రత్యక్షమయ్యాడు. మనకి బాగా తెలుసు, హాగరు ఆ అరణ్యంలో బాధపడుతున్నప్పుడు, తర్వాత ఇష్మాయిల్తో పాటుగా కూడా బాధపడుతున్నప్పుడు 2 సార్లు కూడా యెహోవా దూత అంటే యేసు ప్రభు పాత నిబంధనలోనే ప్రత్యక్షమై ఆమెను ఓదార్చాడు, ఆమెకు దిశానిర్దేశం చేశాడు. తర్వాత అబ్రహాము శారాలకు కూడా ప్రత్యక్షమయ్యాడు కదా, ముగ్గురుగా వస్తారు చూడండి, ముగ్గురు మనుష్యులు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఉంటుంది 10వ వచనంలో. అప్పుడు శారముతో అబ్రహాంతో కూడా చెప్తాడు ఆయన, మీదటికి ఈ కాలమున మరలా మీ ఎద్దకు వస్తాను, అప్పుడు ఆమె కుమారుని కంటుంది అని చెప్తాడు. అట్లా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత అబ్రహాము ఇసాకును బలిగా అర్పిస్తున్నప్పుడు, ఆగాగు అబ్రహాము, ఇసాకును బలి ఇవ్వద్దు అని చెప్పిన ఆ యెహోవా దూత ఎవరు? యేసు ప్రభువే. హల్లెలూయా. తర్వాత యాకోబు ఎవరితో పెనుగులాడాడు? దేవుని దూతతో. మోషే మండుచున్న పొదలో నుండి మాట్లాడినటువంటి దేవుడు యెహోవా దూత ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడే, యేసయ్యే యెహోవా సేనాధిపతిగా యెహోషువకు ప్రత్యక్షమయ్యాడు దూసిన కత్తి చేత పట్టుకొని. దూసిన కత్తి చేత పట్టుకోవటము అంటే ఆయన ఇక యుద్ధం చేయటానికి సిద్ధంగా, లేకపోతే తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంకొక చోట కూడా మనం చూస్తాం. దావీదు విషయంలో 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 16వ వచనంలో వరదీసిన కత్తి చేత పట్టుకుని రెడీగా ఉన్నాడు దూత. అక్కడ యెరూషలేం మీద అక్కడ జడ్జ్మెంట్ పాస్ చేస్తూ ఉంటాడు అక్కడ ఆ టైంలో. సో కత్తి చేత పట్టుకొని యెహోవా దూత అంటే దేవుడు యెహోషువకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే నెక్స్ట్ యెహోషువ చేయాల్సిందంతా కూడా యుద్ధాలే. యెహోషువకు అవసరం ఆ ప్రత్యక్షత. హల్లెలూయా. ఆయన కత్తి తీసిదిగో నేను నీ పక్షముగా యుద్ధమాడేటువంటి దేవుడను, కాబట్టి నీవు నా పక్షాన్ని వహించాలి అనేటువంటి విషయాన్ని యెహోషువకు చెప్పటానికి ఆయన వచ్చాడు. ఈనాడు మనము కూడా మనకు ఏ విషయంలో అక్కర ఉందో ఆ రీతిగా మనకు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే యెహోషువ యుద్ధాలు చేయాలి కాబట్టి ఆయన సైన్యములకు అధిపతిగా, యుద్ధమాడేటువంటి యుద్ధ శూరునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. నీకు ఒకవేళ సమాధానం కావాలి అంటే ఆయన సమాధానకర్త అధిపతిగా నీకు ప్రత్యక్షమై నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఇది నిజము. నీకు స్వస్థత కావాలి అంటే స్వస్థపరచు యెహోవాగా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. రక్షణ కావలసిన వాళ్లకు లోక రక్షకునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆల్రెడీ. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు తన ప్రజలకు. ఈ సాయంత్రకాలం మందు నీవు ఎవరి పక్షము వహిస్తున్నావు అనేది చాలా ముఖ్యము. సో ఎప్పుడైతే నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అని ఆ వ్యక్తి చెప్పాడో, యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమి అని అడిగాడు. హల్లెలూయా. ఈ ప్రశ్న మనము మన దేవుని నిత్యము అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే అక్కడ మన జీవితాలకు కెప్టెన్ మనం కాదు, మనము ఉండకూడదు. మన జీవితానికి దుష్టుడు అసలు సాతాను కెప్టెన్ అసలు ఉండకూడదు. కెప్టెన్గా, కమాండర్గా, మనకు అధిపతిగా, కమాండర్గా, కెప్టెన్గా ఎవరు ఉండాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నమ్మిన వారు 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆధిపత్యానికి గనక మనం అప్పగించుకుంటే ఆయన ఎంతో పర్ఫెక్ట్గా మనల్ని తన చిత్తానుసారంగా నడిపించగలుగుతాడు. మన జీవితం చాలా రైట్ డైరెక్షన్లో, రైట్ వేలో. ఆశీర్వాదం అంటే ఇది, అభివృద్ధి అంటే ఇది అని మనము అనుభవించులాగున, ప్రజలందరూ చూచి దేవుని మహింపరచులాగున గొప్పగా ఆయన నడిపిస్తాడు. కాబట్టి నీ జీవితం యొక్క స్టీరింగ్ని, ఆ డ్రైవింగ్ సీట్లో ఏసైనా కూర్చోబెట్టాలి. నువ్వు కూడా కూర్చోకూడదు, నేను కూడా కూర్చోకూడదు. మనం ఏమనాలంటే ఎలాగైతే యెహోషువ అన్నాడో, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమి అని అడిగాడు. హల్లెలూయా. జోషువ
ఈల్డెడ్ టు ద లార్డ్. తను తాను దేవునికి సంపూర్తిగా అప్పగించేసుకున్నాడు. ఏం చెప్తావు దేవా, నీ దాసుని చిత్తగించుము, నేనున్నాను అన్నట్లుగా, ఇదిగో నువ్వు నాకు బోధించు అన్నప్పుడు ఆ వెంటనే ఆయన మాట్లాడాడు, యెహోవా సేనాధిపతి. సో అక్కడేమి ఆయన వచ్చి వెంటనే అతనికి వార్ స్ట్రాటజీ ఏం చెప్పలేదు, యుద్ధ స్ట్రాటజీ. కానీ ఏం చెప్తున్నాడు 15వ వచనంలో, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. హల్లెలూయా. యుద్ధమును గురించినటువంటి ఆ ప్రణాళికలు చెప్పడానికంటే ముందు ఆ స్పిరిచువల్ ప్రిపరేషన్లోనే నడిపిస్తున్నాడు. ఇదిగో మొట్టమొదటిగా ఏంటంటే, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను, ఐఆమ్ ద కమాండర్ అన్నప్పుడు వెంటనే యెహోషువ చిత్తగించుము, యు ఆర్ మై కమాండర్ అని ఆయన్ను అంగీకరించాడు. నేను నీ దాసుణ్ణి, నువ్వు నాకేం చెప్తావు, నీ ఆర్డర్ ఏంటి ప్రభువా అని అడిగాడు. సో యెహోషువ దేవుని పక్షం వహించాడు, వచ్చినటువంటి యెహోవా సేనాధిపతి పక్షము వహించాడు. మన జీవితాలు అది మనం చేయాలని మనం చెప్పుకుంటున్నాం. ఆ తరువాత ఆయన ఏం చెప్తున్నారంటే, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. అతను ఉన్నదేమో ఎరికో ముందర, ఎరికో అనేదేమో అన్యుల పట్టణం, అది ఎట్లా పరిశుద్ధమైంది? యెహోవా సేనాధిపతి అక్కడ అడుగు పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది మా ఇంట్లో అందరు రక్షణ పొందలేదు, ఆ విగ్రహాలు ఉన్నాయి, ఆ పటాలు ఉన్నాయి అని రకరకాల భయపడుతూ ఉంటారు. కానీ నీవు అక్కడ ఉన్నావు కదా, నీలో నీ రక్షకుడు రక్షించబడి నీవు అక్కడ ఉన్నావు, నీలో నీ దేవుడు ఉన్నాడు కదా, కనుక నీవు ఉన్న స్థలము నిన్ను బట్టి, నీ దేవుని సన్నిధిని బట్టి పరిశుద్ధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని గురించి భయపడవలసిన పని లేదు. సో నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది యెహోషువా, నీ పాదరక్షలను తీసివేయి అని చెప్పాడు. మనకు తెలుసు, పాదరక్షలు నీ సెల్ఫ్ అంతా తీసేయాలి, నీ సొంత ఆలోచనలు, నీ సొంత బలము, నీ సొంత ప్రణాళికలు ఇక వద్దే యెహోషువా. ఎందుకంటే నేను యెహోవా సేనాధిపతిగా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ద బ్యాటిల్ ఈజ్ మైన్. ఈ యుద్ధం ఎవరిది? దేవునిది. ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి వాగ్దానం ఎవరిచ్చారు? మొట్టమొదట దేవుడు ఇచ్చాడు కదా. అబ్రహాముతో చెప్పాడు, ఇసాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆ కనాను దేశమును మీరు స్వతంత్రించుకుంటారు అని తన ప్రజలకు ఇచ్చాడు. కాబట్టి దేవుడు మాట తప్పేటువంటి దేవుడు కాదు. సమయం వచ్చింది, దేవుడు ఆ మాట నెరవేర్చడానికి ఇక వాళ్ళను సంపూర్తిగా వారది స్వాధీనపరుచుకునేంత వరకు వాళ్ళని నడిపించడానికి ఆయన వారితో ఉండటానికి యెహోవా సేనాధిపతిగా వచ్చాడు. అది దేవుని ఇంట్రెస్ట్, దేవుని యొక్క ఉద్దేశము, దేవునికి ఇష్టం, అది దేవుని కోరిక అది. కాబట్టి ఆయన అక్కడ వచ్చి నడిపించడానికి వచ్చాడు. నీ చెప్పులను తీసేయి, నీ పాదరక్షలను తీసేయి, నీ మీద నువ్వు ఆధారపడటం తీసేయి, నీ స్వాలోచనలు తీసేయి, నీ సొంత ప్రణాళికలు తీసేయి యెహోషువా అన్నప్పుడు యెహోషువా అలాగూ చేశాను. హల్లెలూయా. ఇది మనకి ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. పాదరక్షలు తీసేయి, నీ ఉన్న స్థలము పరిశుద్ధము, పరిశుద్ధ స్థలము అనేది నిజమే. మోషేకు దేవుడు ముందుగా అటువంటి ప్రత్యక్షత ఇచ్చినట్లుగా మనకు తెలుసు. నిర్గమకాండము 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తాడు మోషేకు, ఆ మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడుతూ, మోషే చిత్తగించమని దగ్గరికి వెళ్ళబోతుంటే దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. హల్లెలూయా. మన దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ అది పరిశుద్ధమవుతుంది. ఈనాడు మనలో ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధులము. దేవునికి స్తోత్రము. సో మోషేకు ఎటువంటి ప్రత్యక్షత అయితే ఇచ్చాడో దేవుడు, అటువంటి ప్రత్యక్షతే యెహోషువా కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఇది యెహోషువాకు ఎంతో 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 అవసరము. అన్ని లక్షల మంది జనాంగము నడిపించాలి అంటే ఏదో వినికిడి జ్ఞానం మీద యెహోషువా నడిపించలేడు. దేవునితో సహవాసము అవసరము. ఎట్లాగైతే మోషే దేవునితో సహవాసం చేశాడు, ఎట్లాగైతే మోషే ఆ మండుచున్న పొద దగ్గర దేవుని యొక్క ఆ ప్రత్యక్షత పొందాడో, ఆ తర్వాత అనేకమైన దేవుని మాటలను పొందుతూ తన ప్రజలను నడిపించాడో జాగ్రత్తగా, అటువంటి ప్రత్యక్షత ప్రతి లీడర్కి కావాలి. ప్రతి జనరేషన్లో ప్రతి లీడర్కి దేవుని కోసం నిలబడాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా, నీకు ఒకవేళ దేవుని కోసం నేను చాలా బలంగా వాడబడాలి అంటే
నీకు దేవునితో సహవాసం అవసరము, దేవుని గురించిన సరి అయిన ప్రత్యక్షత లేకపోతే వెలిగింపు నీకు అవసరము. దేవునితో సహవాసం చేయకుండా నీవు శూర కార్యములు దేవుని కోసం జరిగించలేవు. నీకు బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు, బుక్ లాగా బైబిల్లో ఎక్కడేముందో కూడా నువ్వు చెప్పగలిగి ఉండవచ్చు. కానీ అనుదినము దేవునితో నీకు సహవాసం లేకుండా నీవు బలము కలిగి దేవుని కొరకు శూర కార్యములు చేయజాలవు. నాయకులుగా ఉండాలి అనుకుంటున్న ప్రతి వారికి, ఇంకా చెప్పాలి అంటే నిజమైన బలమైన విశ్వాసిగా ఉండాలనుకున్న ప్రతి వారికి దేవునితో సహవాసము, దేవుని గురించిన సరి అయిన ప్రత్యక్షత అవసరము. హల్లెలూయా. మోషేకైనా యెహోషువకైనా దేవుడు, ఇదిగో నేను పరిశుద్ధుడను, నేను దహించు అగ్ని అయిన దేవుడను అని ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో నేను యెహోవా సేనాధిపతిని, సైన్యములకు అధినేతను అని ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షత మనమందరం కూడా, ఇటువంటి ప్రత్యక్షత ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం మనము కోరుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మన జీవితాల్లో మనం ముందు ఉన్న యుద్ధాలు గెలవాలి అంటే స్పిరిచువల్ ప్రిపరేషన్ చాలా ముఖ్యము. మనము న్యాచురల్ వేలో వెళ్ళి అనేకమైన మనకు తెలిసిన ప్రతి రీతిగా ప్రతి ప్రయత్నం చేస్తున్నాం, ఓడిపోతున్నాం. కానీ ప్రభువుతో ఆ ప్రత్యక్షత, ప్రభువుతో ఆ వెలిగింపు, ప్రభువుతో సహవాసం గనక నీకు కలిగి ఉన్నదా, బయట రకరకాల పరిస్థితులు ఉండవచ్చు, తుఫాను కొట్టవచ్చు, గాలి రావచ్చు, భూమి కదలవచ్చు, పర్వతములు నడి సముద్రంలో మునిగిపోవచ్చు, అయినను మనము భయపడము. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని నిబ్బరము కలిగి ఉంటాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ జీవితంలో ఈరోజు ఈ వాక్యము దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి, ఇదిగో ఈ క్షణం నుంచే దేవా నీతో నాకు సహవాసం కావాలయ్యా. ఎట్లాగైతే నీవు యెహోషువతో మాట్లాడేవో నాతో కూడా మాట్లాడు. నీవు మాట్లాడితే నా జీవితంలో నేను ముందుకు వెళ్తాను, ఆత్మలో సిద్ధపడి నా ప్రతి యుద్ధమును జయించగలుగుతాను అని దయచేసి దేవునికి ప్రార్థన చేయండి. ఎట్లాగైతే యెహోషువ, మోషేలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, భక్తులందరూ దేవుని ప్రత్యక్షత కలిగి దేవునితో సహవాసం చేస్తూ తమ జీవితాల్లో వారు గెలుస్తూ తమ చుట్టూ ఉన్న లక్షలాది మందిని గెలిపించగలిగారో, నీవు కూడా అటువంటి కృప, నేను కూడా అటువంటి కృప పొందుకొందుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా యెహోషువతో స్పిరిచువల్ స్ట్రాటజీ, స్పిరిచువల్గా నీవెట్లా నా పక్షం నువ్వు వహించాలి, నేను నీ పక్షం కాదు, ఎందుకంటే నేను కమాండర్ని, నేను నడిపిస్తాను యుద్ధాన్ని అన్నప్పుడు యెహోషువ ఆయనకు, ఇదిగో నేను నీకు సబార్డినేట్నయ్యా, ఇదిగో నేను నీ దాసుడును, నువ్వేం చెప్తే అదే చేద్దాము, చెప్పుదేవా అని అంటే ముందుగా ఆయన ఆ ఆత్మీయ ప్రిపరేషన్ చేయించి ఆ తరువాత చెప్తాడు 6వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నన్ను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. అప్పుడు చెప్పాడు, స్పిరిచువల్గా సిద్ధపరిచాక ఇక యుద్ధం ఇట్లా చేయాలి, మనం ఇలా చేద్దాము, మీరు వెళ్ళి ఇట్లా తిరగనని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి ఈ సాయంత్రకాలమందు ఈ ప్రశ్న మనందరం వేసుకుందాం. దేవుడు నా పక్షముగా ఉన్నాడు, అందును బట్టి నేను అతిశయిస్తాను, అందును బట్టి నేను సంతోషిస్తాను. దేవుడు నా పక్షముగా ఉండగా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే ఇంత గొప్ప దేవుడు మన పక్షముగా ఉన్నా కానీ మనం ఓడిపోతున్నాము అంటే అర్థం ఏంటంటే, మనము ఆయనను మన జీవితాల్లో వర్క్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అంటే మనం ఆయన పక్షం వహించటం లేదు, ఆయనకు డ్రైవింగ్ సీట్ ఇవ్వట్లేదు, కెప్టెన్గా, కమాండర్గా ఆయన పెట్టుకోవట్లేదు అనేది అర్థము. దేవుడు మన పక్షంగా మనతో ఉండి మన కోసం గొప్ప కార్యాలు చేయాలని, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని, మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటే, ఆయనను పని చేయనివ్వకుండా మనము నేను చేస్తాను, నేను చేసుకుంటాను అన్నట్లుగా మన స్వనీతి మీద, మన మీద మనం ఆధారపడుతూ ఉంటే నీవు నీ ముందున్న యుద్ధాలు గెలవలేవు. ఈ సాయంత్రకాలం ముందు, ప్రభువా నేను నీ పక్షము వహిస్తున్నానయ్యా, సహాయం చేయి, నీవే నాకు సహాయం చేయాలి అని మనము చెప్పుదుముగాక. ఆమేన్. ఎందుకంటే మనము జయించాలి అంటే మన సొంతగా మనం గెలవలేము. ఎటువంటి యుద్ధమైనా నీ జీవితంలో నీ దేవుడే నీకు సహాయం చేయాలి. కాబట్టి దేవుని పక్షం వహించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? మీరు ఎక్కడున్నా కానీ చేతులు ఎత్తవచ్చు సంతోషంగా. ఇదిగో దేవా నేను నీ పక్షం వహిస్తున్నానని చెప్పండి.
సైన్యములకు అధిపతి అండి, యెహోవా సేనాధిపతి నీకు తోడుగా ఉంటే ఏ యుద్ధమైనా ఇటువంటి శత్రువైనా నీవు జయించేస్తావు, నీ వాగ్దాన దేశము నీవు సంపూర్తిగా స్వతంత్రించుకుంటావు. ఎందుకు యెహోషువ కానీ ఇశ్రాయేలీలు కానీ ఆనాడు వచ్చినటువంటి దేవునికి సంపూర్తిగా అప్పగించుకోవాలి అంటే వారికి నో అదర్ ఆప్షన్. మన జీవితాల్లో కూడా అంతే, మనకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వారు అప్పుడే యొర్దాను దాటారు, ఆ వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎవరు కూడా ఇంతకుముందు ఆ మార్గంలో వెళ్ళలేదు. అక్కడ ఎక్కడ ఏముందో అరణ్యం అయితే కొంచెం కొంచెం తెలుసు, కానీ ఈ వాగ్దాన దేశంలో ఎక్కడ ఏముందో వాళ్ళకి తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఇదే మాట చెప్తాడు చూడండి యెహోషువ 3వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం చదువుదామా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. యొర్దాను దాటేటప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరికీ చెప్తున్నాడు, ఇదిగో మీరు వెళ్ళేటువంటి త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు. యు డోంట్ నో ద వే. ఈ దేశంలో ఎట్లా ఉండాలో మనకి తెలియదు కాబట్టి ఏం చేస్తారంటే మీరు దాన్ని గుర్తుపట్టడానికి మందసం మీ ముందు వెళ్తుంది కాబట్టి మందసానికి సమీపంగా మరీ దగ్గరగా వచ్చేది. ఎందుకంటే అన్ని లక్షల మందిలో ఆ మందసాన్ని మోస్తుంటే ఆ గుంపులో కలిసిపోకూడదు. మందసాన్ని కొంచెం దూరంగా ఉండి మీరు ఫాలో ఉండి ఆ మందసాన్ని చూడగలగాలి. మందసము ఎటు వెళ్తే అటు మీరు వెళ్ళగలగాలి అని యెహోషువ ఇశ్రాయేలులకు యొర్దాను దారేటప్పుడు చెప్పాడు. సో ఎందుకు యెహోవా సేనాధిపతి కంటే యేసయ్యకు వాళ్ళైనా మనమైనా సంపూర్తిగా అప్పగించుకోవాలంటే నాకు ఒక 4 పాయింట్స్ కనిపించాయి. ఆ 4 చెప్పుకొని మనం ముగించవచ్చు. మొట్టమొదటిది, దే డోంట్ నో ద వే. వారు వెళ్ళవలసిన త్రోవ వారికి తెలియదు, వారికి ఏమి రూట్ మ్యాప్ లేదు. ఒకటే ఏంటంటే GPS, ఆ ఆర్క్, దేవుని యొక్క నిబంధన మందసం ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో అక్కడ ఆ మందసాన్ని బట్టి వాళ్ళు వెళ్ళాలి అని. సో మార్గంలో ఏవేవి ఉంటాయో వారికి తెలియదు, కానీ మందసాన్ని ఫాలో అవ్వండి అని దేవుడు వారికి చెప్పాడు. మన లైఫ్ జర్నీలో కూడా ఇంతే కదా. ఏ డైరెక్షన్లో మనం వెళ్ళాలో చాలాసార్లు మనకి తెలియదు. క్రాస్ రోడ్స్లో ఉంటాం. నార్తా, వెస్టా, ఈస్టా, సౌతా, ఏం అర్థం కాని పరిస్థితుల్లో పైకి మనము దేవా అంటాం కదా. మనకు అర్థమవని పరిస్థితుల్లో ఎట్లాగైతే వారు ఆ మందసాన్ని ఫాలో అవుతూ ఆ త్రోవలో వెళ్ళమని యెహోషువ చెప్పాడో, మన లైఫ్ అనే ఈ జర్నీలో కూడా మనం ఫేస్ అయ్యే ప్రతి సిచ్యువేషన్ మన దేవునికి ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన వైపు చూచేదము గాక. ఆయన సరిగ్గా నడిపిస్తాడు. మనం ఎప్పుడు ఏ టర్న్ తీసుకోవాలో, ఎప్పుడు ఎటు వెళ్ళాలో, మన జీవితాలు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో. ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి పరిస్థితి కొత్తదే. ఎట్లాగైతే వాళ్ళ నూతనమైన దేశంలో మార్గం కూడా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకంతా కొత్తగా ఉంటుంది, వాళ్ళకేం తెలియదు. కానీ దేవునికి తెలుసు కదా. ఎవరికి తెలుసును నేస్తం, యేసయ్యకే తెలుసు అని పాట కూడా పాడతాం మనం. సో యేసయ్యకి తెలుసు కాబట్టి, దేవునికి తెలుసు కాబట్టి వాళ్ళు ఎట్లాగైతే ఆ నిబంధన మందసాన్ని వెంబడించారో మనము మన జీవితాలలో విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసయ్యకు అప్పగించుకుని ఆయన వైపు చూస్తుంటే ఆయన నడిపిస్తాడు. ఆమెన్. కాబట్టి దేవా నేను ఏ టర్న్ తీసుకోవాలి, ఏంటి నా లైఫ్, నాకేం తెలియట్లేదు దేవా అంటే డోంట్ వరీ, నీ రక్షకునికి తెలుసు. హల్లెలూయా, హీ నోస్ ద వే. నీకున్న ప్రతి సమస్యకు కూడా ఎట్లా వెళ్తే నాకు విజయం వస్తుంది అనేది నీకు తెలియకపోవచ్చు, నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నీ దేవుని కనుక నీవు తెలుసుకుంటే, ఆయనకి అప్పగించేసుకుంటే, ఆయన ఇదిగో ఇది త్రోవా, ఇది ఇట్లా వస్తే నీకు ఇక్కడ విజయం వస్తుంది, ఇట్లా వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు ఆయన నీకు బోధించి నేర్పించి, ఇదిగో ఇదే త్రోవా, ఇటు తిరుగు అనే స్వరం నీకు వినిపింపజేస్తాడు. హల్లెలూయా, జీసస్ నోస్ ద వే. చెప్తారా? జీసస్ నోస్ ద వే. యేసయ్యకు నా జీవితం యొక్క మార్గము తెలుసు. కొన్నిసార్లు కొండల్లాంటి ఆనందమైన అనుభవాల్లో ఉంటాం, కొన్నిసార్లు లోయల్లాంటి వేదనలు కన్నీళ్లతో ఉంటాం కదా. లైఫ్లో ఎప్పుడు ఏముంటుందో మనకి తెలియదు. కొన్నిసార్లు
ఎడారిలో అరణ్యంలో శోధించబడుతూ ఉంటాం, ఇంకొన్నిసార్లు మైదానంలో యుద్ధాలు చేస్తుంటాం, ఇంకొన్నిసార్లు చీకటి, సముద్రము, భయము, మెట్టలు, రకరకాల పరిస్థితుల్లో నుంచి, మార్గాల నుంచి మనం వెళుతున్నప్పుడు మనము భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీ క్రీస్తుకు ఆల్రెడీ ఆ మార్గం తెలుసు. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ ఆ ప్రతి మార్గంలో గుండా వెళ్ళి ఉన్నాడు. ఆయన మనవలే శోధించబడ్డాడు. కాబట్టి హీ నోస్ ద వే, ఎట్లా నిన్ను డెస్టినీకి చేర్చాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి అప్పగించుకుంటావు. ఎందుకంటే ఇంకో మాట చెప్పాలి, హీ నోస్ ద వే మాత్రమే కాదు, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద వే, జీసస్ ఈజ్ ద వే. నేనే మార్గమును అని ఎంత గొప్పగా చెప్పాడు యేసయ్య. పరలోక రాజ్యమునకు నేనే మార్గమును. పరలోక రాజ్యమునకు మాత్రమే కాదు, ఈ భూమి మీద నీకున్న ప్రతి సమస్య కానివ్వండి, ప్రతి సిచ్యువేషన్, వెళ్తున్న ప్రతి పరిస్థితికి దాన్ని ఎట్లా తీసుకెళ్తే నువ్వు సక్సెస్ అవుతావో అని చెప్పేటువంటి మార్గము నీ రక్షకుడైన యేసు ప్రభువే. హల్లెలూయా. సో జీసస్ నోస్ ద వే అండ్ హీ ఈజ్ ద వే. వారికైతే ఆ మార్గము తెలియదు కాబట్టి తప్పకుండా వారు ఎట్లాగైతే ఆ మందసాన్ని వెంబడించాలో మన జీవితాల్లో కూడా మనము క్రీస్తుని వెంబడిస్తూ ఉంటే గనక అప్పటి వరకు మనకు మార్గమేం కనిపించదు. చాలాసార్లు అప్పటి వరకు మన జీవితాల్లో ఎలా 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 అని మనం టెన్షన్ పడుతుంటాం కదా. కానీ సడన్గా ఒక మార్గము నీ కోసము వేయబడుతుంది. కొత్తగా అరణ్యములో మార్గము కలుగుజేయవాడను అని దేవుడు చెప్పాడు కదా. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా వేరే మార్గం ఉందా? వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రం, నో అదర్ వే. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక కొత్త మార్గం, వాళ్ళకి ఎవరు ఊహించని రీతిగా ఒక మార్గం ఆయన ఏర్పరిచాడు. కాబట్టి హీ నోస్ ద వే. నిన్ను ఎట్లా తీసుకెళ్లాలో జాగ్రత్తగా, సేఫ్గా దేవునికి తెలుసు. కాబట్టి ఆయనకి అప్పగించుకుంటావా? అందరం అది చేద్దాం. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. దే డోంట్ నో ద వే. అది మొదటి పాయింట్. అయితే ఎందుకు వాళ్ళు తప్పకుండా ఆ యెహోవా సేనాధిపతికి సంపూర్ణంగా ఆయన పక్షం వహించి ఆయనను లీడ్ చేయించాలి. ఆయన చేతే ఆయన లీడ్ చేస్తుంటే వీళ్ళు ఆయన వెంట నడవాలి. యుద్ధాలైనా ఆయన వెంట వీళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే సెకండ్ పాయింట్, దే డోంట్ నో అబౌట్ దేర్ టుమారో. వాళ్ళ యొక్క రేపు అనేటువంటి ఆ స్థితి వారికి తెలియదు. మనకు కూడా తెలియదు కదా. రేపేమవుతుందో ఎవరికైనా తెలుసా? ఎవరికి? మనకు కూడా తెలియదు. ఆనాడు వాళ్లకు తెలియదు. ఒక క్రొత్త దేశంలో త్రోవ కూడా ఎరుగనటువంటి పరిస్థితుల్లో రేపేమి సంభవిస్తుందో, ఎటు నుంచి ఏమొస్తుందో అని ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు ఏమి జరుగుతుందో మన ప్రభువుకు తెలుసు అనే విషయం నీకు తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన నిన్న ఇప్పుడు కూడా ఉన్నాడు. నిన్న అనే దాంట్లో ఆయన ఇప్పుడు కూడా ఉంటాడు. నువ్వేమైనా తప్పు చేస్తుంటే, దేవా నా జీవితాన్ని బాగు చేయంటే, దాన్ని కూడా నీకు మేలుగా మార్చడానికి ఆయన ఆ నిన్నలో వర్క్ చేయగలడు. ఇప్పుడు కూడా ఆయన నేడు ఉన్నాడు నీతో పాటుగా. రేపు కూడా ఆల్రెడీ ఉన్నాడు. ప్రభువా నా నెక్స్ట్ ఏంటి దేవా అనే సందేహం నీకు వస్తే అక్కడ నీ కోసం ఆయన గొప్పగా ఆయన సిద్ధపరుస్తున్నాడు నీ భవిష్యత్తును. నమ్మగలవా నువ్వు? నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు రేపటి గురించి దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే నేడు అనేది దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి అది నీది. ఈరోజు నువ్వు దేవుని కోసము నిన్ను సిద్ధపరచుకుంటే రేపు అనేది ఎప్పుడు కూడా దేవునిది, భవిష్యత్తు కదా. దేవుడు అది నీకు ఇస్తే మళ్ళీ రేపు అనే రోజు నీకు ఇస్తే అది నీదవుతుంది. దేవుడు వాళ్ళకి చెప్తాడు. ఇశ్రాయేలీయులకు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో, మనకందరికీ ఇది బాగా తెలుసు, ఇది వాగ్దానం లాగా. 3వ అధ్యాయం 5వ వచనంలో, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. వాళ్ళకి రేపేంటో తెలియదు, నెక్స్ట్ ఏంటనేది తెలియదు కదా. వాళ్ళు ఇదే నమ్మాలి, ఏంటంటే రేపు నా దేవుడు నా కోసము అద్భుత కార్యములు చేస్తాడు. నువ్వు నమ్మగలవా? నా జీవితంలో రేపు అనేది ఒకటి ఉంది. నా దేవుడు నా కోసం అద్భుత కార్యాలు చేస్తారు. అయితే ఈరోజు నేనేం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. స్పిరిచువల్ ప్రిపరేషన్ చాలా ముఖ్యం దేవునికి. ఎందుకంటే మన దేవుడు మనల్ని నడిపించాలంటే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఇందాక చెప్పుకున్నాం. ఇదిగో నీవు నిలుచున్న స్థలమే పరిశుద్ధమైతే దేవుడు ఇంకెంత పరిశుద్ధుడు.
ఆ పరిశుద్ధుడైన దేవుడిని నడిపించాలి అంటే ఆయన ఉండేటువంటి అనువైనటువంటి ఆ సిచ్యువేషన్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి మన జీవితాల్లో. లెట్ us sanctify ourselves. ప్రభు మనల్ని పరిశుద్ధపరిచాడు. ప్రతిరోజు కూడా మనము ఆయనకు అప్పగించుకుంటూ మనల్ని ప్రత్యేకపరచుకోవాలని వాక్యం చెప్తుంది. అనేక చోట్ల రాస్తారు, తిమోతి పత్రికలో, కొరింథీ పత్రికలో. మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి, లోకం నుంచి దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని ఇంకా సంపూర్ణతలోకి నడిపిస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి రేపు అనేది దేవుని చేతిలో ఉంది కాబట్టి నేడు నిన్ను నీవు పరిశుద్ధపరచుకో అంటే దేవునికి అప్పగించుకుంటే రేపటి దినాన నీవు అద్భుతాలు చూడగలవు. నీ జీవితంలో నీ భవిష్యత్తు చాలా సుందరమయంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా మన సొంత ప్రయత్నాలు చాలాసార్లు, లేకపోతే చాలామంది జనరల్లీ నెక్స్ట్ 5 yearsలో ఎక్కడ ఉంటానో ఈ ప్లాన్స్ ఉంటాయి చాలామందికి కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 yearsకి నేను అది ఆ ర్యాంక్ కొట్టాలి, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడ నుంచి అంతా నేను గ్రో అవ్వాలి, నెక్స్ట్ 10 yearsలో ఇలా నేను సెటిల్ అవ్వాలి, నెక్స్ట్ 20 yearsలో ఇలా మనుషులు రకరకాల ప్లాన్స్ వేసుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది సామెతలు 19:21లో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చాలా ఆలోచనలు ఇట్లా మనం ప్లాన్స్ వేస్తుంటాం, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. నీ రేపు నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ సొంత ఆలోచనలు కాదు, కానీ యెహోవా తీర్మానమే స్థిరము. కాబట్టి ఆయనకి అప్పగించేసుకొని, ఇదిగో దేవా ఏం చెప్తావు అయ్యా, వాట్ ఈజ్ యువర్ ఆర్డర్ టు మీ అని మనం అడిగితే చాలా మనము ధన్యులము. హల్లెలూయా. రేపటి గురించినటువంటి మన సొంత ఊహలు, రేపటి గురించినటువంటి మన సొంత ప్రణాళికలు ఫెయిల్ అయిపోతాయి కూడా. మన సొంత ఆలోచనలు, ఇదిగో మన సొంత జ్ఞానం మీద, మన స్వశక్తి మీద ఆధారపడి మనం వేసుకునేటువంటి ప్రణాళికలు, ఊహలు అవి ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే రేపు అసలు ఏమి జరుగుతుందో నీకు తెలుసా? తెలియదు. అదే చెప్తాడు సామెతలు 27:1లో, రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటాడు యాకోబు పత్రిక 4:14లో. మరి ఎవరికి తెలుసు? ఎవరికి? యేసయ్యకు తెలుసు. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయనను నమ్ముతామో అప్పుడు ఇక నీకు రేపటిని గురించిన చింత ఉండదు. యేసయ్య చెప్పినట్టు మత్తయి 6:34లో, రేపటిని గురించి చింతించకుడి, నా దేవుడు హీల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, హీల్ టేక్ కేర్ ఆఫ్ మీ, హీల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యూచర్ అని మనము గంభీరంగా బలంగా చెప్పగలుగుతాము. హల్లెలూయా. సో రెండో పాయింట్ మనం చెప్పుకున్నాం, దే డోంట్ నో అబౌట్ దే టుమారో. వాళ్ళ రేపటిని గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి నిస్సందేహంగా, తప్పకుండా, నిశ్చయంగా దేవుడే వాళ్ళని నడిపించులాగిన వాళ్ళు ఆయనకి అప్పగించుకోవాలి. యెహోషువ ఎట్లాగైతే చిత్తగించుము నీ దాసుడు అన్నట్లుగా చెప్పాడు. అండ్ మూడవ కారణం ఎందుకు యెహోవా సేనాధిపతి దేవుడే మన జీవితాలను నడిపించాలి అంటే, అక్కడ ఇశ్రాయేలీలైనా ఎందుకు నడిపించాలి అంటే, దే డోంట్ నో ద స్ట్రాటజీస్ ఆఫ్ దేర్ ఎనిమీస్. ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు వచ్చేసి, ఆహా ఇంకంతా బాగుంది, చలో మనది ఇంకా ఇది మన స్వాస్థ్యం అని వాళ్ళు తీసుకోవడానికి లేదు. అక్కడ ఎనిమీస్ ఉన్నారు, శత్రువులు ఉన్నారు అక్కడ. దే డోంట్ నో ద స్ట్రాటజీస్ ఆఫ్ దేర్ ఎనిమీస్. శత్రువుల యొక్క బలాలు బలహీనతలు, శత్రువు యొక్క తంత్రములు మంత్రములు వారికి తెలియవు. దేవుడు మాత్రమే వారిని సేఫ్గా భద్రపరిచి శత్రువులందరి మీద విజయము ఇవ్వగలడు. కాబట్టి వారికి దేవుడు అవసరము. వారితో పాటుగా ఈనాడు మనకు కూడా దేవుడు అవసరము. హల్లెలూయా. మనం చూడొచ్చు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిచీయులు, హివీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత. చాలండి. ఇక్కడ చూస్తే ఇదిగో నువ్వు స్వాధీనపరచుకుపోయే దేశంలో, ఆ వాగ్దాన దేశంలో సంఖ్యకు బలముకు నిన్ను మించిన, అంటే నీకంటే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు నంబర్లో, సంఖ్యలో. బలము నీకంటే చాలా ఎక్కువ. అదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో రాస్తాడు, నీకంటే గొప్ప బలము గల జనములను అని రాస్తాడు అక్కడ. సో అక్కడ ఉంది ఇశ్రాయేలుల కంటే చాలా బలమైన జనాంగం.
వీరు వాళ్ళకి శత్రువులు ఎవరంటే ఒక 7 జనములు రాస్తాడు అక్కడ. హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీలు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి శత్రువులు ఇశ్రాయేలీయులకు. వీళ్ళందరినీ కూడా వారు జయించాలి అంటే వారు ఎట్లా యుద్ధం చేస్తారు, వారి బలాలేంటి, బలహీనతలేంటి వీరికేం తెలియవు. వాళ్ళు ఇంకా అక్కడ ప్రాకారములు కలిగిన పట్టణాలు కలిగిన వారు, ఆకాశం అంటేటువంటి గొప్ప పట్టణాల్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ జయించాలి, వీరు స్వాధీనపరచుకోవాలి అంటే వారికంటే బలవంతుడైన దేవుని తోడు వాళ్ళకి అవసరము. హల్లెలూయా. ఇక్కడ నేను బ్రీఫ్గా ఒకసారి, హిత్తీయులు అంటే టెర్రర్, భయము, వారు భయం పుట్టిస్తారంట, ఆజానుబాహులట. మన జీవితాల్లో కూడా ఇవన్నీ కూడా, ఈ భయం అనేది ఒక శత్రువు కదా. ఎట్లాగైతే హిత్తీయులు కనాను దేశంలో ఇశ్రాయేలుకి శత్రువులో, మన భయమును పోగొట్టగలిగినది మనలో ఉన్న మన దేవుడు. హల్లెలూయా. గిర్గాషీయులు వాళ్ళు ఎప్పుడు తిరిగిపోతూ ఉంటారంట. అంటే మన జీవితాల్లో విశ్వాసం నుంచి పడిపోవటం, దేవుని నుంచి దూరమైపోవటం, అదొక శత్రువు. విశ్వాసములో పడిపోవటం, దేవునికి దూరం అవటం. గిర్గాషీయులు అంటే హూ రిటర్న్స్ బ్యాక్ ఫ్రమ్ ఎ పిల్గ్రిమేజ్, అంటే ఒక మంచి అనే దాని నుంచి వాళ్ళు తిరిగి దూరంగా వెళ్ళిపోతుంటారు. ఇది మనం కూడా నేర్చుకోవాలి. ఇదొక శత్రువు, దేవుని నుంచి మనల్ని దూరపరిచేది. విశ్వాసంలో ఉండి దానికి దూరంగా విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవటం, ఈ ఎర్త్లీకి సంబంధించి ఈ లోక సంబంధమైన వాటిలో నుంచి పడకుండా మనల్ని కాపాడటానికి దేవుడు మనకున్నాడు. అమోరీయులు నెక్స్ట్ వాళ్ళు, వీళ్ళంతా ఆరోగెంట్ అండ్ బోస్ట్ఫుల్ పీపుల్. ఎప్పుడు గర్వము, పక్కన వారిలో తప్పులు పట్టడము, ఇది కూడా పెద్ద శత్రువు కదా. ఇది మనలో చాలామందిలో ఉంటుంది. ఇది పక్కన వారిలో తప్పులు వెతకటం అనేది అదేంటంటే అమోరీయుల స్పిరిట్. అది విడిచిపోవును గాక యేసు నామములో, ఆమేన్. అలాగే కనానీయులు, వీళ్ళు చాలా ఫైనాన్షియల్ జైంట్స్ అంట, చాలా ధనవంతులు, ధన సమృద్ధి మీద నమ్మకం ఉంచేటువంటి వాళ్ళు. ఈ ధన వ్యామోహం అనేది పెద్ద శత్రువు విశ్వాసికి. ధనము, ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. కాబట్టి ఈ శత్రువు నుంచి మనల్ని విడిపించాలన్నా కానీ క్రీస్తు తోడు మనకు అవసరం, మన సొంతగా జయించలేం. పెరిజీయులు, వీళ్ళు అన్డిసిప్లిన్డ్ పీపుల్. వీ బ్రేక్ ద రూల్స్ అన్నట్లుగా, మాకేం రూల్స్ లేవు అన్నట్లుగా జీవిస్తారంటే దేవునికి లోపడకుండా ఉండేటువంటి, తిరుగుబాటు చేసేటువంటి తత్వము. ఇది మన జీవితాల్లో కూడా శత్రువు. చాలాసార్లు దేవుని నమ్ముతాము అంటాము కానీ దేవుని మాట ప్రకారంగా, వాక్య ప్రకారంగా చేయడానికి మనము సంసిద్ధంగా ఉండం. ఇటువంటి శత్రువును జయించడానికి, స్పిరిట్ని జయించడానికి క్రీస్తు తోడు మనకు అవసరము. హల్లెలూయా. హివీలు, వీళ్ళంతా చాలా లగ్జరియస్ లైఫ్, ఈ లోకాశలు, జీవపడంబము, ధనభోగము, ధనమోసము, దీని నుంచి విడిపించాలంటే క్రీస్తు అవసరము. యబూసీయులు, వీరంతా ఇమ్మోరల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యకలాపాలు చేసేటువంటి వారు. అటువంటి వ్యసనాలు, బానిసత్వము, పాపము, ఇదంతా కూడా వీటిని జయించాలి అంటే మన సొంతగా జయించలేము, క్రీస్తు కావాలి. హల్లెలూయా. ఆనాడు వాళ్ళ యొక్క యుద్ధ తంత్రాలు, వాళ్ళకున్న రథాలు, బలాలు, వాటన్నిటిని కూడా జయించాలి అంటే దేవుడు ఎట్లాగైతే వాళ్ళకి అవసరమో, ఈనాడు మన జీవితాల్లో మనకున్న, ఇప్పుడు దాకా చెప్పుకున్న ఇటువంటి శత్రువులు, ఇటువంటి దురాత్మలైనా, లేకపోతే సాతాను, అపవాదైనా, మన దేహమైన, శరీరాశలైన, లోకమైన, లోకాశలైన, వీటన్నిటినీ జయించాలంటే మనకు క్రీస్తు అవసరం. ఎందుకంటే క్రీస్తే సమస్తమును జయించి ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. మన రక్షకుడైన యేసుక్రీస్తు సమస్తమును జయించాడు. ఆయన దుష్టుని జయించలేదా? జయించేశాడు. కొలస్సీ 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, ఆయన ప్రధానులను నిరాయుధులుగా చేశాడు, అవమానమునకు సిగ్గుగా వేడుకకు అగుపరిచాడని ఉంటుంది. యోహాను 16వ అధ్యాయం 33వ వచనంలో, ఇదిగో లోకములో మీకు శ్రమ కలగొచ్చు, కానీ నేను లోకమును జయించి ఉన్నాను, లోకమును దాని ఆశలను కూడా జయించేశాను అని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2:15లో ఉంటుంది, చదువుతారా ఒకసారి? హెబ్రీ పత్రిక 2:15లో ఆయన మనలాగే శోధించబడ్డాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున 3:15 నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. అంటే
పాపమునైనా, శత్రువునైనా, లోకమునైనా, శరీరమునైనా, సమస్త శత్రువులు మనం ఎదుర్కొనే ప్రతి శత్రువును కూడా యేసయ్య జయించాడు. కాబట్టి ఈ జయించిన క్రీస్తు మనకు తోడుగా ఉంటే మనము కూడా జయించగలుగుతాము. హల్లెలూయా. వాళ్ళకి దే డోంట్ నో ద స్ట్రాటజీస్ ఆఫ్ దేర్ ఎనిమీస్. కాబట్టి తప్పకుండా యెహోవా సేనాధిపతి ఆయనే ముందుండాలి. యెహోషువను అట్లాగే ఇశ్రాయేల్ నడిపించాలి. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. యెహోషువ గ్రంథంలో చూస్తే దాదాపు 13 యుద్ధాలు, గంభీరమైన యుద్ధాలు. ఒకసారి 5 రాజులు కలిసి ఒకేసారి వస్తారు, ఇంకోసారి 15 రాజులు కలిసి ఒకేసారి వస్తారు. ఇంతమందిని జయించాలంటే మనిషిని హస్తం సరిపోదు, దేవుని సహాయం మనకు అవసరం. మన జీవితాల్లో చాలాసార్లు అట్లాంటివి చూస్తాం. మనం అంతా బాగానే ఉంటుంది, సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, దాని నుంచి ఇంకోటి, దాని నుంచి ఇంకోటి, దాని నుంచి ఇంకోటి, మొత్తం చుట్టుముట్టినట్టుగా ఉంటాయి కదా. చుట్టుముట్టినట్టుగా ఉంటే మనమైతే ఇలా కొలాప్స్ అయిపోతాం. కానీ మన దేవుని తోడుగా ఉంటే వాటన్నిటినీ మనం ఛేదించుకొని జయించుకొని క్రీస్తుని మహింపరుస్తాము. హల్లెలూయా. వి నీడ్ జీసస్ ద ఓవర్కమర్. సమస్తమును జయించినటువంటి క్రీస్తు మనకు అవసరము. 4వది చిట్ట చివరిది, దే డోంట్ నో. ఎందుకు యెహోవా సేనాధిపతి వారిని నడిపించాలి, వారు తప్పకుండా ఆయనకు లోబడాలి అంటే, సరెండర్ అయిపోవాలంటే, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ ఇన్హెరిటెన్స్. దే డోంట్ నో హౌ టు మెయింటైన్ ఇట్. వాళ్ళకి ఇవ్వబడిన స్వాస్థ్యం యొక్క విలువ వారికి తెలియదు. దాన్ని ఎట్లా జాగ్రత్తగా కాపాడుకోవాలో కూడా వారికి ఇంకా తెలియదు. అది కేవలం దేవునికే తెలుసు. మనం ఇందాక చెప్పుకున్నాం, అబ్రహాము, ఇసాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు. 2 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వీళ్ళు దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి వాళ్లకు ఆ గొప్ప వాగ్దాన దేశం ఇస్తుంటే అక్కడ ఏమున్నాయి? వీరు కట్టని గొప్పవగు మంచి పురములు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ కోసం. వీరు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లున్నాయి, ప్రాకారములు కలిగిన పట్టణాలున్నాయి. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులున్నాయి, నీవు నాటని ద్రాక్ష తోటలున్నాయి, ఒలీవల తోటలున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లును గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. హల్లెలూయా. అక్కడ ఏమున్నాయంట? నీ దేవుడైన యెహోవా మంచి దేశంలో, అది ఎటువంటి దేశము? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. ఆ మంచి దేశంలో ప్రవేశపెడతాడు. అది నీటి వాగులు, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశము. గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండును గల దేశం. ఇవన్నీ వారు ఇంతకుముందు అనుభవించలేదు ఐగుప్తులో కానీ అరణ్యంలో కానీ. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. చాలా సారవంతమైనది, చాలా ఫలవంతమైనది, చాలా సంపదలు కలిగిన దేశము. నువ్వు కట్టనటువంటి, నీవు నాటినటువంటి అనేక గొప్ప గొప్పవి నీ కోసం సిద్ధంగా ఉంచబడినటువంటి దేశం అది. మరి ఆ దేశం వీళ్ళు స్వాధీనపరుచుకున్నాక దానిని ఎట్లా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎట్లా వీళ్ళు పంచుకోవాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, దాంట్లో దేని ద్వారా వాళ్ళు ఏం చేయాలి, లైఫ్లో ఇంకా ఎట్లా ఎదగాలి, దేవుణ్ణి ఎట్లా మహింపరచాలి అనేది వాళ్ళ సొంతగా వారికి తెలియదు.
వారికి దేవుడి తోడు అవసరము. హల్లెలూయా. యెహోవా సేనాధిపతి వాళ్ళని నడిపిస్తే గనుక వాళ్ళు తప్పకుండా అవన్నీ తెలుసుకుంటారు. దేవుని చిత్త ప్రకారంగా లైఫ్లో అభివృద్ధి పొందుతారు. వారు అభివృద్ధి పొందుట వలన దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఈనాడు మన జీవితాల్లో కూడా అదే యాజ్ ఇట్ ఈస్గా అదే ఏంటంటే, రక్షణ పొందిన మనలో ఎంత దేవుడు ఎన్ని గిఫ్ట్స్, ఎన్ని టాలెంట్స్, ఎన్ని వరములు, ఎన్ని తలాంతులు, ఎంతో మనల్ని ఆయన ఇన్వెస్ట్ చేశాడు, ఎంతో అభిషేకం ఇచ్చాడు, ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు, ఎన్నో మన కోసం ఆయన ఎన్నో సిద్ధపరిచాడు. కంటికి కనబడవు, మనం చదువుతాం కదా కొరింథీ పత్రికలో, చెవికి వినబడవు ఆయన మనకు ఏమి సిద్ధపరిచాడో. అవన్నీ తెలుసుకోవాలి అంటే ఆత్మతో సహవాసం కావాలి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కావాలి. ఆయనే దేవుని యొక్క మర్మములు ఎరిగినవాడు, దేవుని యొక్క మనస్సు ఎరిగినవాడు, ఆయనే మనకు బయలుపరుస్తాడు. కాబట్టి దేవునితో సహవాసం అవసరం. నీ జీవితాల్లో నీవు ఏమవ్వాలి, నీ జీవితాల్లో నువ్వు అసలు నీ పర్పస్ ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి, నీ దగ్గర అసలు ఏమున్నాయి, నీవు దీని ద్వారా ఏం చేయాలి అనేది నీ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే నీకు చెప్పగలడు. హల్లెలూయా. అంతేకాదు, ఈ భూమి మీద మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన ఇన్హెరిటెన్స్ పరలోక రాజ్యము, స్వాస్థ్యం మనకుంది. అక్కడ ఎన్నెన్నో ఉన్నాయి, బైబిల్లో రివీల్ చేయబడినవి చాలా కొన్ని. అవన్నీ కూడా మనకు బయలుపరచగలిగిన వాడు దేవుడే. హల్లెలూయా. వాటిని అక్కడ ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని మనకు గుర్తు చేస్తూ, ఈ భూమి మీద నువ్వు సహిస్తే నీకు అక్కడ గొప్ప ధన్యత ఉంది. ఇక్కడ నువ్వు శ్రమ పడినప్పుడు భయపడకు, దిగులు పడకు, ఎందుకంటే నీ గొప్ప మెప్పు వస్తుంది, ఇవి అసలు ఎనదగినవి కావు అని ఎప్పుడు కూడా నీకు ఇవ్వబడిన స్వాస్థ్యం యొక్క విలువ నీకు బోధించగలడు నీ దేవుడు. అలాగే ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన దాన్ని ఎట్లా కాపాడుకుంటూ, నీకు ఇవ్వబడిన కిరీటాన్ని ఎవరు అపహరింపకుండా నువ్వు ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలో నీ దేవుడు మాత్రమే నేర్పించగలడు. కాబట్టి ఆయన నిన్ను నడిపించాల్సిన అవసరం ఉంది. నీ సొంతగా లేకపోతే మన సొంతగా మన జీవితాలను మనము నడిపించుకోవాలి అంటే మనం ఓడిపోతాం. కానీ ఎలాగైతే యెహోషువ యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అని ఆ యెహోవా దూత చెప్పాడో, వెంటనే చిత్తగించుము, నీ దాసునికి నీవిచ్చి ఏం సెలవిస్తావు అని అడిగినట్లుగా మన జీవితాల్లో మనము దేవునికి అప్పగించుకుందాం. ఆమెన్. నీకు తెలిసి ఉండకపోవచ్చు, నీ టుమారో గురించి నీకు తెలిసి ఉండకపోవచ్చు, నీ శత్రువులు, నువ్వు ఎదుర్కొనే సమస్యలు, నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు, వాటి యొక్క స్ట్రాటజీస్, వాటి యొక్క బలము నీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ నీ దేవునికి తెలుసు. నీకు ఇవ్వబడిన దాని యొక్క విలువ నీకు తెలిసి ఉండకపోవచ్చు, నీకు ఇవ్వబడిన దాన్ని ఎట్లా జాగ్రత్తగా చేయాలో నీకు తెలిసి ఉండకపోవచ్చు, పరలోక రాజ్యం యొక్క విలువ కూడా నీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ సాయంత్రకాలం ముందు నీవు క్రీస్తుకు అప్పగించుకొని, దేవా నీవు నా పక్షంగా ఉండటం కదయ్యా, నేను నీ పక్షంగా ఉంటాను, నాకు సహాయం చేయి. ఐ హీల్ టు యూ లార్డ్, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ, ఐ సరెండర్ ఆల్ లార్డ్ అని నేను సమస్తము నీకు అప్పగించుకుంటున్నానని నీవు ఆయన పక్షము వహించడానికి సిద్ధంగా ఉంటే ప్రభువు నీకు అన్నీ బోధిస్తాడు. స్టెప్ బై స్టెప్ ఆయన నిన్ను ముందుకు నడిపించుకుంటూ ఉన్నటువంటి యుద్ధాలను నీ చేత జయింపజేస్తూ నీకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశమును నీవు సంపూర్ణంగా స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆమెన్. కాబట్టి ప్రభువు పక్షము వహించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మహాఘనుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, సాయంత్రకాలమందు యెహోవా సేనాధిపతిగా మాకు ప్రత్యక్షమైనందుకు స్తోత్రములయ్యా. నీవు పరిశుద్ధుడవు, స్తోత్రములు అయ్యా. నీవు మాకు కమాండర్గా ఉండండి ప్రభువా. యు ఆర్ అవర్ కెప్టెన్ ఓ గాడ్ ప్రభువా. అయ్యా, మా జీవితాలను మేము నడిపించుకుంటే మేము ఫెయిల్ అయిపోతామయ్యా. మాకు నీ సహాయం అవసరము అయ్యా. మా జీవితాలకు మేము హెడ్గా కాదు ప్రభువా, నీవు హెడ్గా ఉండండి ప్రభువా. నీవు శిరస్సుగా ఉండండి. నీ ఆధిపత్యమునకు, నీ అధికారమునకు, నీ ప్రభుత్వమునకు తండ్రి, ఎవరైతే ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో నీ పక్షము వహించాలని అయ్యా నిన్ను తమకు లీడ్గా, తమకు నాయకునిగా, తమకు అధిపతిగా, తమకు కమాండర్గా, తమకు కెప్టెన్గా ఉంచుకోవాలనుకుంటున్నారో ప్రభువా, ఎవరైతే నీకు
తమను తాము అప్పగించుకుంటున్నారో వారందరికీ కూడా నాయన నీ కృప నీవు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. నీవు నాయన మా అందరి జీవితాలను యెహోవా సేనాధిపతిగా నీవు ఉండి నీవు ముందుండి నడిపించమని, వాగ్దాన దేశమును స్వతంత్రించుకునే కృపయమని, పరలోక రాజ్యం కోసం ఎదురు చూచే అటువంటి మనస్సు కూడా నేత్రములు మాకు అనుగ్రహించమని, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం గెలవను గాక. అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. అందరము ప్రభు యొక్క బలలో పాలు పొందామా? ఒక పాట పాడుతుండగా దయచేసి అందరూ కూడా క్రీస్తు శరీరము క్రీస్తు రక్తంలో పాలు పొందడానికి మిమ్మల్ని సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ దగ్గర ఉన్న బ్రెడ్ కానివ్వండి, బిస్కెట్ కానివ్వండి, వేఫర్ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, దయచేసి సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేని వాడనై యుండగోరేదన్ యేసు ప్రియ రక్షక, నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్ను చేర్చు నీదరిన్. నేని వాడనై యుండగోరేదన్ యేసు ప్రియ రక్షక, నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్ను చేర్చు నీదరిన్. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకున్. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు నన్ను ప్రతిష్ఠపరచు మీనాథ, నీదు కృప వల్లనే. నాదు నాత్మా నిన్ను నిరీక్షించు, ఈ చిత్తంబు నాదగున్. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. నీదు సన్నిధిలోనిక నుండ నెంత తుష్టి నాకగున్. స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు. పరమందున దాని శ్రేష్టత నేననుభవించేదన్. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు. నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. గాయపడ్డ ప్రక్కకు. గాయపడ్డ ప్రక్కకు. ప్రభు యొక్క బలలో పాలు పొందాం అందరం కూడా.
ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ప్రార్థన చేద్దాం అందరము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, అయ్యా మా కోసము యేసయ్య ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. మాకు ముందుగా మా ప్రధాన యాజకుడు వెళ్ళినందుకు స్తోత్రములయ్యా. అయ్యా మా వలె ఆయన శోధించబడిన ప్రతి శోధనలో కూడా ఆయన జయించినందుకు స్తోత్రములు. దైవ కుమారుడా, మనుష్య కుమారుడా యేసయ్యా స్తోత్రములయ్యా. దేవుని కుమారుడా స్తోత్రములు, స్తోత్రములు. తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును జ్ఞాపకం చేసుకుంటుండగా దేవుని కుమారుని యొక్క లక్షణాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. జయించేటువంటి ఆయన అభిషేకం మాకు ఇవ్వండి. ప్రతి శోధనను జయించేటువంటి దేవుని కుమారుని యొక్క అభిషేకం మాలో నింపుమని, అయా యేసయ్య పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత ఉన్నది కనుక యేసయ్యలో ప్రభువా మాకందరికీ స్వస్థత, మంచి ఆరోగ్యం నీవు ఇచ్చినందుకు స్తోత్రములు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, యేసు రక్త ప్రభావం వలన, యేసయ్య శరీరము ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూడా ప్రభు యొక్క శరీరంలో పాల్పొందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా అద్వితీయ కుమారుడైన యేసయ్యను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా యేసయ్య చిందించిన రక్తముకై స్తోత్రములయ్యా. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలుని విడిపించిన వాడవు. అంతకంటే అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మమ్మల్ని నాయన పాపము నుండి, దుష్టుని నుండి, లోకము నుండి, నరకము నుండి విడిపించి నాయన నీ రాజ్య సంబంధులుగా చేసుకున్నందుకు స్తోత్రములయ్యా. యేసు రక్తములో ఉన్న శక్తి నాయన మేమందరం అనుభవించినట్లుగా యేసు రక్త ప్రోక్షణ ఆమోదించినందుకు స్తోత్రములు. యేసయ్య రక్తంలో ఉన్న జీవము తండ్రి సంఘమంతటిని ఆవరించునుగాక ప్రభువా. ప్రతి భయము నుండి విడుదల అనుగ్రహించమని యేసు రక్తమును బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తూ, నువ్వు మాకు ఇచ్చిన నిత్య రక్షణ, నిత్య జీవముకై స్తోత్రములు చెల్లిస్తూ, క్రీస్తు కొరకు ఎదురు చూచేటువంటి కృప మాకందరికీ ఇమ్మని, ఆయన వచ్చు పర్యంతము నాయన ఆయన మరణమును ప్రచురించే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో పాల్పొందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం అందరము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములయ్యా. ఈ సాయంత్రకాలం మందు ఈ ఆరాధనలో పాల్గొనే గొప్ప భాగ్యము మాకందరికి ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, అయ్యా యెహోవా సేనాధిపతిగా మాకు ప్రత్యక్షమైనందుకు స్తోత్రములు, పరిశుద్ధుడైన దేవునిగా మాకు ప్రత్యక్షమైనందుకు స్తోత్రములు చెల్లిస్తూ, అయ్యా నీకే నాయన మా జీవితాలలో మొదటి స్థానము, నీకే మా జీవితాలలో ముఖ్యమైన స్థానం ఇచ్చినట్లుగా మాకందరికి సహాయం చేయండి ప్రభువా. నీవు మా జీవితాలు నడిపించండి. యు ఆర్ ద కెప్టెన్ ఓ గాడ్. వి సరెండర్ ఆల్ టు యు ఓ గాడ్. అయ్యా సంపూర్తిగా మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నాం. ఈ సాయంత్రకాలం మందు నీ కృప చేత, నీ ఆత్మ చేత మేము బలవంతులము అగుదుముగాక యేసు నామములో తండ్రి. నీ కృప మమ్మల్ని ఆవరించినందుకు స్తోత్రములు. ఓ దేవుని కృపను బట్టి బలవంతుడవు కమ్ము అన్నట్లుగా అందరూ కూడా నీ కృప, నీ పరిశుద్ధాత్మ వలన బలవంతులమై అయ్యా నీ నడిపింపులో మమ్మల్ని మేము నీకు సంపూర్తిగా అప్పగించుకునే కృప ఇవ్వండి అయ్యా. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా ద లైఫ్ చర్చ్ నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. సంఘము నీది కదా, స్తోత్రములు. సంఘమునకు శిరస్సు నీవు కదా, యజమాని నీవు కదా ప్రభువా. అయా ఎలాగైతే ఆనాడు ఇశ్రాయేలీయులను ఆయన వాగ్దాన దేశంలో యెహోవా సేనాధిపతిగా
ముందుండి నడిపించావో ద లైఫ్ చర్చిని ప్రభువా, ప్రతి సంఘముగా ఉన్న ప్రతి సభ్యుని కూడా ప్రభువా, నీవు నాయన వారి వారి కుటుంబాలను నీవు ముందుండి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అందరూ నీకు అప్పగించుకునే కృప ఇవ్వండి అయ్యా. అయ్యా, నీవు వారి యుద్ధాలలో, వారి పోరాటాలలో, వారి బ్రతుకులో, వారి జర్నీలో నీవు విజయం అనుగ్రహించి నాయన డెస్టినీకి నీవు చేర్చుమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. తండ్రి, ఇంక నువ్వు రక్షించబడిన కుటుంబాలు అనేక మంది ఉండగా ప్రభువా, అయ్యా సంఘమునకు వస్తూ కూడా రక్షించబడిన వారు అనేక మంది ఉండగా నీ గొప్ప నాయన కృప వారికి అనుగ్రహించండి నాయన. మెత్తని హృదయాలు ఇవ్వండి ప్రభువా. రాతి మనసు తీసివేయండి. ఈ అంత్య దినాల్లో నాయన, అపాయకరమైన దినాలలో, ఈ అన్ప్రెడిక్టబుల్ డేస్లో ప్రభువా నాయన, క్రీస్తు మాత్రమే సమస్తము ఎరిగినవాడు, క్రీస్తు మాత్రమే నన్ను రక్షించగలడు, భూమి మీద పరలోకంలో నన్ను రక్షించగలనటువంటి ప్రభువా నిరీక్షణ వారికి అనుగ్రహించండి ప్రభువా. క్రీస్తులో ఉన్న రక్షణను పొందుకునేటువంటి మెత్తని హృదయాలు ఇవ్వండి. కావలసిన మారు మనసు, విశ్వాసం ఇవ్వండి ప్రభువా. నీ సువార్త ప్రకాశము ఆయన కన్నులను వెలిగించునుగాక. యేసుక్రీస్తు నామములో స్తోత్రములు తండ్రి. అయా తండ్రి, అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి స్వస్థపరిచేటువంటి దేవుడో ప్రభువా తండ్రి, సంఘములో ఎవరికైతే స్వస్థత కావాలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక. యేసు నామములో తండ్రి ప్రభువా నైనా సహాయం చేయండి తండ్రి. ఎవరైతే వైరస్ వల్ల ఎఫెక్ట్ అయ్యారో ప్రభువా, వారందరికీ యేసు నామములో మేము స్వస్థత, మంచి ఆరోగ్యం ప్రకటిస్తున్నాము తండ్రి. స్తోత్రములు. వారి ప్రాణములు నీవు కాపాడినందుకు స్తోత్రములు ప్రభువా. మంచి ఇమ్యూనిటీ పవర్ అనుగ్రహించండి ప్రభువా. నీవు వారికి కేడముగా భద్రతగా ఉండుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నవారైనా నజరేయుడైన యేసు నామములో జీవముతో లేచుదురుగాక. సంఘ సభ్యులందరూ కూడా యేసుక్రీస్తు నామములో ఆమేన్. స్తోత్రములు స్తోత్రములు. అయ్యా, నీ కొరకు బలమైన సాక్షులుగా ఉండే కృప అనుగ్రహించిన అందరి కుటుంబాలను చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఎటువంటి భయము, అలజడి, సందేహము లేకుండా యెహోవా సేనాధిపతి అయిన యేసయ్య నీకునైనా తమ జీవితాలను అప్పగించుకొని నిర్భయంగా ప్రభువా జీవించగలిగే కృప ఇవ్వండి ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన ఏ అక్కరల్లో ఉన్నారో నాయన, ఏ కొదువులో ఉన్నారో సమస్తం మెరిగిన దేవుడవు తండ్రి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని వారు చెప్పగలిగినట్లుగా ప్రభువా నీతో సహవాసం అనుగ్రహించమని అయా ప్రతి కొదువ తీసివేసిన ఆయన సమృద్ధి అయిన జీవము, నిత్య జీవముతో బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అన్ని విషయాల్లో నాయన ఫలిస్తూ, ఆత్మలోను మిగతా అన్ని విషయాలు కూడా ఫలిస్తూ నిన్ను మహింపరిచేటువంటి సంఘముగా లైఫ్ చేసి నీవు సిద్ధపరచండి అయ్యా. స్తోత్రములు తండ్రి. సంఘంలో ఈ వారంలో సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్ళని దీవిస్తున్నాము తండ్రి. యేసు నామములో తండ్రి, మ్యారేజ్ యానివర్సరీస్ కానివ్వండి ప్రభువా నైనా బర్త్డేస్ కానీ జరుపుకుంటున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న వారిని దీవిస్తున్నాం ప్రభువా. ఈ వారంలో ఏమైనా వివాహాలు జరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్న వారిని దీవిస్తున్నాం ప్రభువా. నీ చిత్తానుసారమైనటువంటి జీవితం బిడ్డలకి ఇవ్వండి నాయన. అయా యెహోవా సేనాధిపతి అయినటువంటి యేసయ్య నీకు నాయన సంపూర్ణంగా వారు అప్పగించుకొని తమ జీవిత కాలం అంతా నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యమిమ్మని, అందరికీ నాయన విజయమును పొందేటువంటి అభిషేకం, జయశీలుర అభిషేకం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జయించేటువంటి అభిషేకం వాళ్ళు పొందుకుందురుగాక. యేసుక్రీస్తు నామములో బ్రదర్ అనిల్ కుమార్ గారిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయనకి నీవిచ్చిన పిలుపు, దర్శనముకై స్తోత్రములు అయా. నీవిచ్చిన భారముకై స్తోత్రములు తండ్రి. అయా తన జీవితంలో అయా ఎటువంటి సేవ చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో అంతా కూడా యెహోవా సేనాధిపతిగా నీవు ముందుండి నడిపించని తండ్రి. అన్ని విషయాల్లో విజయం నుండి అత్యధికమైన విజయంలోనికి ఆ బిడ్డను ఆయన ఏడబ్ల్యూ మినిస్ట్రీస్ నువ్వు నడిపించిన ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్య దినాల్లో ప్రభువా నిన్ను గురించిన బలమైన సాధనముగా, అనేకుల్ని వైపు తిరుపు సాధనంగా, అనేకులను బలపరిచేటువంటి సాధనంగా నీవు వాడుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయనకు కుటుంబమునకు కూడా నీవు భద్రతగా కేడముగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, మా దేశం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నైనా. ప్రతి విపత్తు నుండి ప్రభువా ప్రజలను కాపాడండి ప్రభువా నైనా. ఈ వైరస్ నుంచి కాపాడండి ప్రభువా నైనా. ఆ యాక్సిడెంట్స్ నుంచి కాపాడండి ప్రభువా నైనా. అనేకమైన విపత్తులు ఈ వారంలో జరిగి ఉండగా నైనా, గత వారంలో నైనా వారందరికీ కృప కలుగునుగాక ప్రభువా నైనా. ఆదరించండి, బలపరచండి ప్రభువా. అనేక మంది రక్షణ లేకనే నశించిపోతున్నారు ప్రభువా. అయ్యా వారి ఎడ్ల కనికరం కలిగిన హృదయం సంఘమునకు అనుగ్రహించండి అయ్యా. క్రీస్తు కనులతో చూచే భాగ్యము సంఘమునకు ఇవ్వండి అయ్యా. ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులను ప్రభువా నీవు అభిషేకించండి ప్రభువా. విజ్ఞాపనను అందించి ఆత్మను కుమ్మరించండి అయ్యా.
సువార్తను ప్రకటించువారిని లేపండి ప్రభువా. పని విస్తారముగా ఉందని నీ వాక్యం చెప్తుండగా పని చేసేవాళ్ళు ప్రభువా లేచుదురుగాక. అయ్యా అంతా దీని గురించే అని ప్రభువా సంఘము గుర్తించునుగాక ప్రభువా. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. హెల్ప్ us Father, help us O God, help us Naina, help us Father, help us Lord, help us Lord. అందరూ తమ సొంత కార్యములు మాత్రమే చూచుకొనుచున్నారు కానీ క్రీస్తు యేసు కార్యము చూడరని ప్రభువా. ఈ సాయంత్రకాలం ముందు క్రీస్తు దర్శనమును పట్టుకునేటువంటి వ్యక్తులు లేచెదరుగాక యేసు నామములో. యెహోవా సేనాధిపతి వెనక ఆయన సైన్యములో ఉండి ఆయన అనేకులను క్రీస్తు కొరకు జయించువారు లేపుతున్నందుకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేశంలో గొప్ప రక్షణ కలుగు చేయండి తండ్రి. మా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్ప రక్షణ కలుగు చేయండి, గొప్ప ఉద్యమం కలుగు చేయండి ప్రభువా. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ కృప అన్ని విషయాలు ఆయనకు అనుగ్రహించండి. ఆయనకు కుటుంబమునకు కూడా తండ్రి నీవు భద్రతగా కేడముగా ఉన్నందుకు స్తోత్రము. నీ జ్ఞానాత్మతో నింపండి ప్రభు. అన్ని విషయాల్లో అయ్యా అన్ని విషయాల్లో మహిమ నుండి అధికమైన మహిమలోనికే నీవు నడిపిస్తున్న విధానంకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ఆత్మచేత నడిపించమని అయ్యా రాష్ట్రమును కూడా అన్ని విషయాలు అభివృద్ధి పరచమని, క్షేమాభివృద్ధి కలుగు చేయమని, మరి ముఖ్యంగా గొప్ప రక్షణతో రాష్ట్రంలో అలంకరించమని, అనేక మంది రక్షించబడాలని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వైరస్ నుంచి కూడా సంపూర్ణమైన విముక్తి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తెలంగాణ రాష్ట్రం జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఆయనను అధికారులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా కావలసిన కృప ఇవ్వండి. అన్ని విషయాల్లో ప్రజలను ఆయన సరైన మార్గంలో నడిపించారండి, కృప ఇవ్వండి ప్రభువా. అయ్యా నీ వాక్కులు అనుగ్రహించండి తండ్రి, నడిపింపివ్వండి ప్రభువా. నీ చిత్తం చేయనట్లుగా నీతో సహవాసం ఇవ్వండి, గొప్ప రక్షణ కలుగు చేయండి ప్రభువా. నాయన స్తోత్రములు. మారు మనసు విశ్వాస కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. స్తోత్రములు. వైరస్ నుంచి విముక్తి అనుగ్రహించండి ప్రభువా. రాష్ట్రంలో అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి కలుగు చేయండి తండ్రి. హైదరాబాద్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా వైరస్ యొక్క ప్రభావము నిర్వీర్యమగునుగాక యేసుక్రీస్తు నామములో. యేసు రక్త ప్రభావం వలన అయా శత్రువు ఎటువంటి వారైనా ప్రభువా సమస్త శత్రువులను యేసయ్యా నీవు జయించి ఉన్నావు కదా. స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఆనాడు వాగ్దాన దేశంలో ఉన్న శత్రువులను నీ ప్రజల ఎదుటి నుండి వెళ్ళగొట్టిన దేవుడు ప్రభువా. నాయన ఈ వైరస్ను ప్రపంచం నుండి వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తూ తండ్రి అందరూ కూడా ఈ సమయంలో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకునే కృప ఇవ్వండి. అందరూ దేవుడు మనకు అవసరమో అనేటువంటి ఒప్పుగోలులోకి ప్రభువా ప్రపంచమంతా వచ్చి నిజ రక్షకుడైన యేసయ్యను తెలుసుకునే భాగ్యం ఇవ్వండి ప్రభువా. స్తోత్రములు తండ్రి. ఈ సాయంత్రకాలం ముందు నిశ్చయముగా నువ్వు మా ప్రతి మొర ఆలకిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోమని అందరికీ నీ వాత్సల్యము కలిగిన హృదయంతో అందరిని నింపండి ప్రభువా. వాత్సల్య సంపూర్ణమై నిన్ను మహింపరచినట్టుగా మనందరినీ ముందుకు నడిపించమని, వారమంతా కూడా నీ వాత్సల్యమును కలిగి భూమి మీద నిన్ను మహింపరిచే కృపయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకందరికీ ద లైఫ్ చర్చ్ సంఘముకు ఎవరైతే యెహోవా సేనాధిపతి అయిన యేసయ్యకు సంపూర్తిగా అప్పగించుకొని ఆయన పక్షము వహించి ఆయనను లీడర్గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారో వారందరికీ సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం 2 చేతుల పైకి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. అందరం కూడా
యెహోవా సేనాధిపతి అయిన యేసయ్యకు మనల్ని అప్పగించుకుందాం. ఈ వారమంతా కూడా ప్రభువా నీవు ముందుని మమ్మల్ని నడిపించయ్యా, నీ అధికారానికి మమ్మల్ని మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామని ఆయనకి సమర్పించుకుందాం. ఈ వారమంతా ఆయన అడుగుజాడలో మనం నడుచుదుము గాక. దేవుడు మీకు అందరికీ అట్టి కృప అనుగ్రహించును గాక. దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్ షలోమ్. మీకు అందరికీ వందనాలు. షలోమ్ షలోమ్ షలోమ్.